మహాలయ పక్షం ప్రాముఖ్యత గురించి ఒక పురాణ గాథ ఉంది. దీన్ని విన్నంత మాత్రం చేతనే సకల శుభాలు కలుగుతాయి. దానశీలిగా పేరొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గం మధ్యలో ఆకలి దప్పిక కలిగాయి. ఇంతలో ఒక పండ్ల వృక్షం కనిపించింది. పండ్లు కోసుకుని తిందామని నోటి ముందు ఉంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్త బంగారుకు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదు అనుకొని కనీసం దప్పికైనా తీర్చుకుందామనుకొని సెలయేటిని సమీపించి దోచెట్లోకి నీటిని తీసుకొని నోటి ముందు ఉంచుకున్నాడు. ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా